భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఈ రోజు సంతోషకరమైన విషయం ఈ రోజు బీజేపీ మన పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన టీడీపీ అన్ని అనగబడ్డ వర్గాల నుంచి వచ్చిన జాతుల నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఈ రోజు బీజేపీ పార్టీ ఆ పార్టీ ఈ రోజు ఆంధ్రలో విజయోత్సవ ర్యాలీ చేస్తున్నందుకు మన తెలంగాణలో కూడా ఎంతో సంతోషంగా ఉంది అదే విధంగా మనందరం కూడా ఒకటే కూటమిగా ముందుకు పోయి మనం కూడా మళ్ళా కూటమి జెండా తెలంగాణలో ఎగిరేద్దామని జై మహాకూటమి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఒక కూటమికి ఏర్పడి నియంత్రిత పాలన మొత్తం పడగొట్టి అక్కడ తెలుగుదేశం జనసేన మహాకూటమి జెండా ఎగిరేసిరు తెలంగాణలో కూడా యువత కళ్ళు రాసుకొని ఎదురు చూస్తున్నది ఈ మహాకూటమి తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని గ్రామ స్థాయి నుంచి మళ్ళా మండల స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా మంచి కమిటీలు ఏర్పరచుకొని మళ్ళా పార్టీ జెండా బాధ్యత పరిస్థితి తెలంగాణలో తీసుకురావాలని జెండా బాధ్యతలు విడిపోయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీకి చాలా అన్యాయం జరిగింది ఇదే కేసీఆర్ తెలుగుదేశం వద్దు పతనానికి నాంది తెలుగుదేశము అనే కేసీఆర్ కి ఇవాళ మనం బుద్ధి చెప్పాలంటే మన చంద్రబాబు అక్కడ గెలిచింది కాబట్టి ఆయన కూడా ఇక్కడ మనకి ఒక స్టెప్ వేసి మన అందరం కాపాడాలి కరుణించాలి మనం అయిపోతాం మనము తెలుగుదేశం తెలంగాణలో కూడా తెలుగుదేశం ఉంది అని నిరూపించాలి చాలా మంది ఏమన్నారంటే తెలుగుదేశం లేదు అయిపోయింది ఏంది అయిపోయింది ఈ ప్రజలు చూడు ఇంతమందిని చూడు ఎట్లా ఉంది ఇవాళ జై తెలుగుదేశం ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆవేశంతో కాదు ఆలోచన విధంగా ఇవాళ మంచి నిర్ణయం తీసుకుంటూ ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ కి నీకు 175కు 175 బుద్ధి చెప్తా అని చెప్పినట్టే 161 ఇప్పుడు ప్రజెంట్ అయితే 161 ఉంది ఇంకా ఆయనకి ఆ 13 కూడా రానట్టే ఉంది వైఎస్ కి లాస్ట్ ప్రతిపక్షం కూడా లేకుండా అయిపోయింది అది ఆ గొప్పతనం పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు అతనితో పాటు ఉన్న మన పెద్ద దిక్కు అయినటువంటి మన తండ్రి నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఈ రోజు మనకి ఆంధ్రాలో కూటమిగా ఏర్పడి విజయోత్సవంతో పాటు ఈ రోజు తెలంగాణలో కూడా మనం పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేంది చంద్రబాబు అభిమానులు అయితేంది ఈ రోజు నరేంద్ర మోడీ అభిమానులు అయితేంది ఈ రోజు ఇంత పెద్ద ర్యాలీని ఇంత సంతోషంగా దామర్చల మండల కేంద్రంలో హైలైట్ గా చేసుకున్నాం లోక్సభ ఎలక్షన్లలో కానీ అదే విధంగా అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ మొత్తం కూడా మన తెలుగు రాష్ట్రాలలో చూసినట్లయితే కూటమి ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి కూటమి అఖండ విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయం అదే తెలంగాణలో కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు గత 10 ఏళ్ల నుంచి మన కార్యకర్తలు అనేక అవమానాలు ఎదురైంది ఇదివరకు ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు లేవు కానీ మన కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు కూడా సమిష్టిగా కలిసి ఉండి రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో అందరూ కూడా కలిసి ఉండి మనం కూటమిని తెలంగాణలో జయకేతన ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో ఎన్టీ రామారావు ఈ న్యూ ఎమ్మెల్యే కోట పార్టీ పెట్టారు ఈ పార్టీలో కొంతమంది ఇక్కడ
సర్వనాశనం చేయాలని చూసాడు. కానీ వాళ్ళు భస్మాసుడు భస్మైపోయాడు. రాక్షసుడు వాడు రామభానంతో వాడు భస్మైపోయాడు. ఇలా వాడు రాక్షసుడు, ఇటు భస్మాసుడు జగన్, ఇటు కేసీఆర్ భస్మాసుడు, వాడు జగన్ రాక్షసుడు. చూడండి, తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా తెలుగు గుండెలో ఉంది, అభిమానం ఉంది. బడుగు బీసీ ఎస్టీ ఇలా ఈ స్టేట్ తెచ్చిన ఆ మహానుభావు ఎన్టీ రామారావు. ఇలా హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు, ఈ సున్నపాడు బ్రిడ్జ్ అంటే చంద్రబాబు నాయుడు, వరాపల్లి బ్రిడ్జ్ చంద్రబాబు నాయుడు. చూడండి, ఈ మండల వ్యవస్థపడి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, ఈ కొంతమంది కేసీఆర్ ఏం చేయలేడు. స్థానిక సంస్థలు గూడెం పెట్టాలని గెలిపించండి. అమ్మలారా, అక్కలారా, తల్లులారా, చంద్రబాబు నాయకత్వంలో వర్తిల్లాలి. ఈ బీజేపీ జనసేన అంత ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై.